తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మా, వినాయకుడి గుడికి కదా వెళ్ళాలి? అవునయ్యా, ప్రతి శుక్రవారం వినాయకుడి గుడికి వెళ్ళడం అలవాటని నీకు తెలుసు కదా. అది కాదమ్మా, ఇప్పుడు మీకు ప్రసవ సమయం. ఒకే ఉరుములు మెరుపులు మయంగా ఉంది. ఈ సమయంలో వెళ్ళాలమ్మా. తుఫాన్ వచ్చినా పిడుగులు పడినా నేను గుడికి వెళ్ళడం మాత్రం ఆపనయ్యా. పద. సుందరం, ఎందుకు బండాపేశా? బండి మీద ప్రాబ్లం ఉన్నట్టుంది, చూస్తాను. సుందరం, నువ్వు కార్ రిపేర్ చేసి అక్కడికి తీసుకురా. గుడి మూసేసే వేళవుతుంది, నేను వెళ్తాను. అలాగేనమ్మా. దేవుని వారసుడు జన్మించాడు. దుర్మార్గుల్ని వధించటానికి ఒక తల్లి కడుపున ఉద్భవించాడు. అధర్మం నశించడానికి, ధర్మం వర్ధిల్లటానికి ఆ భగవంతుడు చేసిన లీలే కదా ఇది. స్వామి, నేను కన్న మొదటి బిడ్డ వీడు. నా బాబుకి మీరే పేరు పెట్టాలి. నాగరాజు. మీ ఆశీర్వాదం స్వామి. స్వామి, ఎన్నడూ నీ ముఖంలో తొట్టుపాటు చూసింది లేదు, కానీ ఆ పసివాణ్ణి చూసి కలవరపడ్డానికి కారణం ఉంది నాయన. నేను నామకరణం చేశానే, ఆ పసివాడు ముగ్గురిని చంపబోతున్నాడు. వారిలో ఒకడు ఆ పసివాడి తండ్రి. ఆశీర్వదించడానికే నా దగ్గర నుంచి నువ్వు పిల్లాన్ని తీసుకుని వచ్చావా? నేను ఏమిటో ఏమోనని భయపడిపోయాను. నువ్వు సరైన తెనాలిరాములా ఉన్నావే. అరే, నన్నెందుకు వెళ్ళనివ్వడం లేదు? నువ్వు నాతో వస్తానంటావా? అయ్యో పాపం, నిన్ను గమనించే వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటాను. ఈ విఘ్నేశ్వర భక్తురాల్ని నేనున్నాను, నువ్వురా మా ఇంటికి. ఏమిటండి బెడ్రూమ్ లోకి వస్తున్నా మీరు ఇంత ఆయాసపడుతున్నారు? చెప్తా, గోరదూకి వచ్చాను.
గోడతో కూర్చారా? ఎందుకని? మన తుంట రాజాతో దాగుడు మూత ఆట ఆడదామని చెప్పి వాడికి మస్కా కొట్టొచ్చేసా. వాడి ఇల్లంతా వెతికి రావడానికి ఓ అరగంటనే పడుతుంది. ఈలోగా మనం అయ్యో అరగంట అనుకున్నా 6 నిమిషాలు వచ్చేసాడే. గాయత్రి వాడు అడిగితే నేను ఎక్కలేనని చెప్పా. గడుపి మమ్మీ, డాడీ ఇక్కడికి వచ్చారా? లేదే, ఇక్కడెక్కడ లేరు. డాడీ ఉండొచ్చు. దానికి ఎందుకు మమ్మీ ఎలా డాన్స్ చేస్తా? లోపల నంది కొడుతుంది. మమ్మీ, నాకు సందేహం. ఏమిట్రా? మనుషులకి ఎన్ని కాళ్ళు? 2 కాళ్ళే. 4 కాళ్ళుంటే అది గాడిదవుతుందిరా. నువ్వెప్పుడు గాడిదలా మారావమ్మా? గజాననం భూతగణ సేవితం కపిత్త జంభోక్త సారపాక్షిజం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ పాద పంకజం అగజాన పదం. ఏంటమ్మా ఎప్పట్లా విఘ్నేశ్వరుడి పురాణమేగా చదువుతున్నా? అవును రాజా. నీకు వినాయకుడు మాత్రమే ఇష్టమా? నాకు అందరి దేవుళ్ళు ఇష్టమే. ముఖ్యంగా నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకని? తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తల్లి కోసం పులిపాలు తేవడానికి అడవికి వెళ్ళాడే, అందువల్లే అయ్యప్ప అంటే నాకు చాలా ఇష్టం. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. ఓం హరిహరసుత నయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. అమ్మ మాట విన్న అయ్యప్ప అంటే నీకిష్టం, నాన్న మాట విన్న రాముడంటే ఈయనకిష్టం, కానీ నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం. ఎందుకని? తండ్రికి పాఠం చెప్పాడే, అందుకే వెల్కమ్ రుద్రా, వెల్కమ్. రంజిత్, ఏమైంది నీకు? హోటల్ పెట్టుకుని పిచ్చి వాళ్ళని అవుతున్నావు. నాతో ఇన్నాళ్లుగా ఉంటూ ఈ డాలర్ శక్తి ఏమిటన్నా తెలియకుండా మాట్లాడుతున్నావా? ఆల్ రైట్. చిరుతపులి ఎలుగుబంటి పోరాటం చూస్తావా? అవి అడవుల్లో కదా ఫైట్ చేస్తాయి, అక్కడికి వెళ్ళి నేనైనా చూడగలను. నువ్వెందుకు అడవికి వెళ్ళడం? ఇప్పుడు చిరుతపులి ఎలుగుబంటి ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తాయి. అదేలా సాధ్యం? ఇప్పుడు చూడు. ఎలా ఉంది? రంజిత్, నీ చేతిలో ఏదో గరుడ డాలర్ షోకా పెట్టుకు తిరుగుతున్నావు అనుకున్నాను. దాని శక్తి ఈ రోజు కళ్ళారా చూశాను. ఈ డాలర్ నా చేతిలో ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు. సరే సరే, వెంటనే బయలుదేరు. ఒక ముఖ్య విషయంగా మన మోహన్ని కలుసుకోవాలి. ఓకే. హాయ్ మోహన్. రంజిత్. హలో పార్ట్నర్. రండి పైకి వెళ్దాం. పదండి. కీ నెంబర్ 1.
కీ నెంబర్ 2. కీ నెంబర్ 3. అలాగే చేద్దాం. గాయత్రి వెళ్ళొస్తాను. ఏమండి, వాళ్ళిద్దరూ ఎవరండి? ఎందుకు మిమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు వస్తున్నారు? మీరు వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారండి? నాతో ఒక మాట కూడా చెప్పరే? చూడు గాయత్రి, హోమ్ డిపార్ట్మెంట్ నీది, ఆ విషయంలో నేను జోక్యం చేసుకోను. బిజినెస్ డిపార్ట్మెంట్ నాది, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. నమః. ఏమిటే ఇది? మీ మేనేజరు చెప్పులు సీట్లో పెట్టి పూజిస్తున్నాడు. మా మేనేజర్ కి గురుభక్తి ఎక్కువ అండి. పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పుల్ని సీట్లో పెట్టి రోజు పూజ చేస్తారు. ఒరేయ్, కైలాసం! ఎక్కడ తెచ్చావా? వెళ్ళి టైపిస్ట్ బామ్మ రమ్మని చెప్పు. ఆవిడ ఇంకా ఆఫీస్ రానేదండి. ఇంకా ఆఫీస్కి రాలేదా? అసలు ఏమనుకుంటుందా ఈ భావ? నెలకి 15 రోజులు మస్కా కొడుతుందా? నా నేను ఊరుకోను. నువ్వు వెంటనే వెళ్ళి ఉన్న పిల్లగా రమ్మని చెప్పు. అలాగనే వెళ్ళా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బాబోయ్? ఏంటి బామ్మ? ఏంటి అవుతారు? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను. ఈ ఫ్యూన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు. అందుకే భయపడి వచ్చేసాను. అమ్మో, లంగా వేసుకొచ్చి రక్షించావు. ఏమిటి రోడ్డంతా ఇలాగ నడుచుకుంటూ వచ్చావా? మామూలుగా ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు. ఇవాళ ఏదో మూడ్ లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకురా. ఓకే సార్, శుభ్రంగా స్నానం చేసి వస్తాను. క్లార్క్ కృష్ణమూర్తి బిలు. కడుపు నొప్పిగా ఉందని ఇప్పుడే లెటర్కి వెళ్ళారండి. పిలిచిరమ్మాట. అమ్మో, వాడు అదే పొజిషన్ లో వచ్చాడంటే నా పై ప్రాణాలు పైన పోతాయిరా. ఎందుకు నవ్వుతావు? తప్పేస్తాను. వచ్చే వారం ఇన్స్పెక్షన్ అందరు రెడీగా ఉన్నారు. ఉన్నారు సార్. బ్రౌని రా, ఏమి లెటర్ తీసుకొచ్చావు? శంకర్ పంపించాడా? వెరీ గుడ్ వెరీ గుడ్, నువ్వు వెళ్ళిరా. అలవాటు ప్రకారం శంకర్ లీవ్ లెటర్ పంపించాడు. ప్రతి పౌర్ణమికి శంకర్ లీవ్ పెడుతున్నాడు. కారణం ఏమిటి సార్? అదే అర్థం కావటం లేదు. పౌర్ణమి నాడు శంకర్కి ఏం సమస్య?
ఇడ్లీ తిను. శంకర్, మీరు ఈ ఇంటికి వచ్చి 6 నెలలు అవుతోంది. మీరు పడే కష్టాలు నేను చూస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ఆ భగవంతుడు ఇలా పరీక్షిస్తున్నాడు. ఏం చేయండి టీచర్, అంతా విధిరాత. పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించినా కూడా శాంతి నయం చేయలేకపోయారు. ఇంత జరిగినా మీరు డాక్టర్లని మందుల్ని నమ్మి ప్రయోజనం లేదు. నేను చెప్పినట్టు చెయ్యండి. ఈ ఊళ్ళో నాగదేవతాలయం ఒకటి ఉంది. శాంతిని అక్కడ తీసుకెళ్లి పూజ చేయండి. అన్ని సవ్యంగా జరిగిపోతాయి. ఆపండి. నా శాంతికి ఘోర దుస్థితి ఏర్పడటానికి కారణం ఆ పామే. ఇక నుండి ఆ పాముల గురించి నా దగ్గర మాట్లాడకండి. మమ్మీ, నేరేడి రాజా, ఇది వరశక్తి వినాయకుడి గుడి ప్రసాదం. ఈ నిమ్మపండుని భద్రంగా నీ దగ్గరే ఉంచుకో. అలాగే, ఎప్పుడూ నీకు రక్షణగా ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నాం? వాడేమన్నా కాశీకు రామేశ్వరం వెళ్తున్నాడు, నిమ్మపండిచ్చి పంపిస్తున్నాం. హ్యాపీగా పిక్నిక్ వెళ్తున్నాడు, తెలుసు కదా. అది కాదండి. ఏది కాదండి? ఒక చోట ఉన్నట్టు ఇంకో చోటు ఉండదు. నిమ్మపండు వెంటే ఉంటే గాలి ధూళి లాంటివి దగ్గరకు రావండి. కంప్యూటర్ యుగంలో పోయి గాలి ధూళి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఏ శతాబ్దానికి చెందిందని? నువ్వు ఆగు, నువ్వు బయలుదేరా. మమ్మీ, టాటా. బయలుదేరు. టాటా. చూసారా, వెళ్ళేటప్పుడు అపశకరంలో అయింది. వద్దండి, పిల్లాన్ని ఊరికి పంపొద్దు. మళ్ళీ మొదలెట్టావా? చూడు, దీని గురించి మనం తీరిగ్గా ఓ సదస్సు వేసుకుని మాట్లాడుకుందాం. నువ్వు బయలుదేరా. అలాగే. డ్రైవర్, బండి ఎందుకు ఆపావు? నేను ఆపలేదు సార్, అదే ఆగింది. ఉండండి, చూసి చెప్తాను. డ్రైవర్, బండి ఎందుకు ఆగింది బాబు? బండిలో ఏ రిపేరు లేదు సార్, కానీ ఎందుకు ఆగిందో నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం? చీకటి పడుతోంది. ఒక పని చేద్దాం, రాత్రికి ఇక్కడే ఉందాం. పొద్దున్నే మంచి మెకానిక్ని తీసుకొచ్చి బండి రిపేర్ చేయించి తర్వాత వెళదాం. అలాగే సార్. నా రాజాకేంది? నాకేంటి వరకు కుర్రాడు దేని చూసి షాక్ అయి ఉంటాడు. ఆ షాక్ వల్ల అన్కాన్షియస్ అయిపోయాడు. కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తాడు. రాజా, రాజా, రాజా,
డాక్టర్ నా రాజాకేమైంది? వాడి కళ్ళు నీలంగా మారిపోయాయి. కారణం ఏంటి డాక్టర్? అదే నాకు అర్థం కావట్లేదు. వెయిట్ అండ్ సీ. డోంట్ వరీ. నాగరాజు వచ్చేసాడండి, నా దగ్గరికి వచ్చేసాడండి, మన ఊరికే వచ్చేసాడండి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రాజా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకొస్తున్నాను. ఇదే కదమ్మా నా ఇల్లు. ఇది నీ ఇల్లా? నేను ఇక్కడే పుట్టానని నువ్వే కదమ్మా చెప్పావు. మరి ఇది నా పుట్టినిల్లే కదా. ఓహో, నువ్వు అలా చెప్తున్నావా? సర్లేదా, ఇంటికి వెళ్దాం. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంట్లోకి రాకూడని వాళ్ళు, చెడ్డవాళ్ళు వస్తేనేగా నువ్వు అడ్డుపడతావు. ఇప్పుడు నా బిడ్డనే ఆపుతున్నావా? ఎంత ధైర్యం నీకు? మర్యాదగా దారొదులు. నీకే చెప్పేది, దారొదులుతావా లేదా? దారొదులు, వదులు. సరేనమ్మా, ఏమిటిది? నిన్ను బిడ్డలో చూసుకుంటే మా ఇంట్లో గొడవ చేస్తున్నావా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు. ఎంతైనా మృగం మృగమే. నిజంగానే మా మీద నీకు అభిమానం, విశ్వాసం ఉంటే మరీ అంత నా బిడ్డ వదరు, లేదంటే నా బిడ్డ వద్దు. సార్ సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవడా నువ్వు? సార్, మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట, అందుకే వచ్చాను. బుద్ధి లేకపోతే సరే రోడ్డు మీద అడుగుతారా? అవును, నాకు పర్సనల్ మనిషి కావాలి. ఏ పని చెప్పినా చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తానండి. ఈ నిచ్చెనేట్రా? నిచ్చెనండి, నేను ఏ పని చేయనండి. ఆహా, ఎప్పుడు కొన్నావురా? నా పెళ్లి రోజునే నేను కొనుక్కున్నానండి. ఓహో, మంగళసూత్రం కట్టాను అనమాట. నువ్వు ఏంటోరా, ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా, నడుస్తుంటే వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే యూరిన్ రావట్లేదు, బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది. ఇదేంట్రా బాబు అని డాక్టర్ని కన్సల్ట్ చేశా. మీరు 1 నెల రోజులు పులిపాలు తాగండి, తగ్గిపోతుందని చెప్పాడు. పులిని కొందాం అనుకుంటున్నా. పులా? అవునరా, నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దనా చేసి సాయంత్రానికల్లా 1 గ్లాసు పాలు పితికి నాకు ఇవ్వాలంతే. అరే కైలాసం, ఇక్కడ పుట్టంకాయ ఎక్కడ ఉందా లేడీ? మార్కెట్కి వెళ్ళిందండి. లేకపోతే ఏంటండి, పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవరైనా పంచేస్తాడండి. ఏంటి పులి అన్నారండి? పులి అన్నారండి? నా మతిమరుపు మండ, మేకన పోయి పులి అన్నాను రా. పోయినారు. ఫాలో మీ. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. హాయిగా సినిమాకి వెళ్దాం అంటే మేనేజర్ లీవ్ ఇవ్వడే. హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి, దేవదాసు నిన్ను రోడ్డు మీదే అది వేస్తా. బామా 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 బామా, ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్య చచ్చిపోయాడు. ఏమా? నా సొంత మావయ్య సార్. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్, ఇవాళ 40 ఏళ్ళు పోయాడు సార్. ఊరుకో, బాధపడకు బామా. సార్, ఇవాళ ఒక్కరోజు మాత్రం లేవిస్తాను. ఒక్కరోజు ఏమిటి? 16 రోజులు తీసుకో, పెద్దను పెట్టి తిరిగిరా. బామా, నీ సొంతమా అంటున్నావు కదా, నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా. ఏమిటి, డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా? ఇక మీదటే శవాన్ని రెడీ చేయాలి. ఏంటంటే అది అది పీనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా, అదే చెప్పాను. అలాగే, తొందరగా రెడీ చేయి, నేను 1 గంటలో వస్తా. నీ ఆరోగ్యం జాగ్రత్త. మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు. డెడ్ బాడీ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా?
హాయ్ మోహన్, నేను రుద్రని మాట్లాడుతున్నాను. ఒక పెద్ద పార్టీ మన దగ్గర వస్తువు కొనడానికి రెడీగా ఉన్నారు. ఆ పార్టీని మనం నెక్స్ట్ వీక్ మీట్ చేస్తున్నాం. ఓకే మోహన్? మోహన్ ఎందుకు ఫోన్ పెట్టేశాడు? ఇందు మూలంగా నాగాపురం ప్రజలందరికీ తెలియజేయడమనగా ఈ రోజు పౌర్ణమి యథావిధిగా రాత్రిపూట ఏళ్ల నుండి ఎవరో బయటకు రాకూడదు. ఏ ఊళ్ళో లేని వింతగా ఉంది. రాత్రిపూట ఎవరు బయటికి రాకూడదని ఎందుకు దండలు వేస్తున్నారు? నువ్వు ఈ ఊరి కొత్త కదూ, అందుకే ఇలా అడుగుతున్నావు. ఈ ఊళ్ళో పాతపడ్డ ఒక శివాలయం ఉంది. ఆ గుళ్ళోకి ఎవ్వరూ వెళ్ళకూడదన్నది ఒక సాంప్రదాయం. అయితే దైవశక్తి గల ఒక నాగుపాము మాత్రం ప్రతి పౌర్ణమి నాడు ఆ గుడికి వెళ్లి నాగమణిని కక్కి శివపూజ చేస్తుంది. ఆ తరువాత తన ప్రియ నాగుతో రతిలో పాల్గొంటుంది. ఆ దృశ్యాన్ని ఎవరైనా చూస్తే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అందువల్ల పౌర్ణమి రోజు ఎవ్వరూ ఇల్లు వదిలి బయటికి రారు. నేనెంతసేపటి నుంచి చెప్తున్నాను, నీ చెవులు వినపడ్డం లేదా? ఆయన అంత పట్టుదల దేనికి? పాలు తీసుకురావడానికి కాస్త లేట్ అయింది, దానికి కోపగిస్తాలా? ఇప్పుడు నువ్వు పాలు తాకపోతే నేను చచ్చిపోతాను. ఆ తర్వాత నేను ఎవరు కాపాడతారు? పాలు తాగు. ఏంటయ్యా చేస్తున్నావు? చూస్తే తెలియడంలో బొమ్మ గీస్తున్నాను. ఇదేంటమ్మాయి పాము మెళ్ళ వేసుకున్నావు? కొబ్బరి బొండాల వ్యాపారం వదిలి పావుల గారడి చేస్తున్నావా? ఇది గారడి చేసే పాము కాదయ్యో, నాగాపురంలో దైవనాగు. ఈ నాగరాజు అంటే నాకెంత ఇష్టం. ఓహో ఓహో. అవును, ఏమిటయ్యా నువ్వు ఈ గుడి, కోనేరు, చెట్టు, చేమ ఈ బొమ్మలే గీస్తావా? మనుషుల బొమ్మలు కూడా గీయగలవా? అన్నీ వేయగలను. అందులో ఆడవాళ్ళ బొమ్మలు గీయాలంటే నాకు హల్వా తిన్నట్టే. అయ్యో, నా బొమ్మ గీవయ్యా. ఇప్పుడే నీ బొమ్మ వేస్తాను, వెళ్ళి అలా నిలబడి. సరే. పెద్ద కనకదుర్గమని అనుకున్నావా? పావుతోటి పోషిస్తున్నావు. పావును కింద దింపు.
నిజంగా నాగరాజా రెడీయా? రెడీ. గుడ్. బొమ్మ అయిపోయింది, వచ్చి చూడు. ఏమిటయ్యేది గజ్జి పిచ్చిగా అసహ్యంగా బొమ్మ గీసావు? నేనేమన్నా సిల్క్ అనుకున్నావా? ఏమిటయ్యేది తోడ మీద మచ్చ పెట్టావు? నాకు అక్కడ ఉందని నీకెలా తెలుసు? నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు. ఒక్కసారి ముఖం చూస్తే చాలు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్ గా చెప్పగలను. మచ్చల గురించి మాత్రమే తెలుసా? ఇంకా ఏమైనా తెలుసా? నాకు అన్నీ తెలుసు. అయ్యో, కట్టుకోబోయేవాడికి తెలియాల్సిన రహస్యం నీకు తెలిసిందే. ఇప్పుడు నేనేం చేయను? మాట్లాడకుండా నన్నే కట్టుకో. ఏమిటి అది? సాముద్రిక శాస్త్ర ప్రకారం తొడ మీద మచ్చ ఉన్న అమ్మాయికి గుండె మీద మచ్చ ఉన్న మగాడే మొగుడవుతాడని చెప్తారు. కావాలంటే నా గుండె మీద మచ్చ ఉంది, చూడు. మగాడు ఆడదానిగా మారతాడని విన్నాను, కానీ నా లంగా పోని ప్యాంట్ షర్ట్గా ఎలా మారింది? అయ్యి బాబాయ్, ఈ కడ్రాక ఊళ్ళోకి వెళ్తే దారిలో అందరూ జడుచుకుని నన్ను రాళ్లతో కొట్టరు. అవసరానికి లంగా పోనీ నయ్యం. సరే. నాగాపురం అనే ఊళ్ళో ఓ శక్తివంతమైన పావుంది. అది పౌర్ణమి రోజున నాగమణ్ణి కక్కి మహాశివునికి పూజ చేసే అలవాటు. ఎలాగైనా ఆ నాగమణ్ణి మనం దక్కించుకుంటే కోటీశ్వరులు అయిపోతాం. ఇన్ని విషయాలు తెలిసిన మీరే వెళ్ళి ఆ నాగమణి తెచ్చుకోవచ్చుగా? మమ్మల్ని పిలవడానికి కారణం? ఎటువంటి పామైనా నీ గౌడ శక్తికి భయపడుతుంది, లొంగిపోతుందని విన్నాను. అందుకే నిన్ను నా పార్ట్నర్గా నిర్ణయించుకున్నాను. నిన్ను కూడా పార్ట్నర్గా చేర్చుకుంటాను. ఎందుకో తెలుసా? విదేశాల్లో ఉన్న స్మగ్లర్స్తో నీకు చాలా డీలింగ్స్ ఉన్నాయి. నీ ద్వారానే నాగమణ్ణి సేల్ చేయాలి కాబట్టి. మిస్టర్ మోహన్, మాకు వాటా ఎంత? ముగ్గురికి ఈక్వల్ షేర్. మిమ్మల్ని ఎలా నమ్మేది? మీకు విషయం చెప్పాలి. నాకు ఇలాంటి పనులు చేసే అలవాట్లేదు. ఇదే మొదటిసారి. నా బిజినెస్ లో నాకు 20 లక్షల లాస్ వచ్చింది. ఆ విషయం నా భార్య కూడా తెలియదు. ఆ లాస్ నేను కట్టకపోతే నా పరువు ప్రతిష్ట వీధిని పడుతుంది. ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు. ఓకే, రేపే పౌర్ణమి, మన నాగపురం వెళుతున్నాం. ఇందు మూలంగా నాగాపురం ప్రజలందరికీ తెలియజేయలేమనగా ఈ రోజు పౌర్ణమి. యథావిధిగా రాత్రిపూట 7 నుండి ఎవరు బయటికి రాకూడదు.
ఎవరు వస్తున్నట్టున్నారు. అయ్యో ఏమిట్రా? ఏమిటి? ఎక్కడ తీసుకెళ్తున్నావురా? కెనడామా? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడికి? ఏమిట్రా? ఏమిటి? ఏమిటిది? ఫోటో మీద పావు కాటేసిన గుర్తులున్నాయి. నీలా రంగులోకి మారిందే. అరే ఏమిటిది? రాజారంలోకి వెళ్తుంది. ఏమీ అర్థం కావడం లేదే. ఏమిటిది? రాజారంలోకి పావు కుబుస ఎలా వచ్చింది? అయ్యో నువ్వేం చెప్తున్నావో నాకేమీ అర్థమై కావడం లేదురా. రాజా. ఓహో రాజా పేరుని రాయడం నేర్చుకున్నానని చెప్తున్నావా? దానికి ఇదా సమయం? అయ్యో అయ్యో అయ్యో. నువ్వు కూడా తలబాదుకుంటున్నావా? ఉండి నీ పని చెప్తాను. ఇది బోట్ హౌస్. మీరంతా కాశ్మీర్ వెళ్తే ఇటువంటి దృశ్యాలు చాలా చూడొచ్చు. ఇప్పుడు మీరంతా మీకు ఇష్టమైన బొమ్మలు వేసి నాకు చూపించండి. నువ్వేం బొమ్మ వేసావో చూపించు. ఏంటో నీ మొహలా వేసావా? దిష్టి బొమ్మలా ఉంది. నువ్వు పర్వాలేదు. రాజా నువ్వేం వేసావు? అంటే నాకు చాలా ఇష్టం. అది నాగాపురం గుడి పుట్టంటే. నువ్వు నాగాపురం వెళ్ళావా? నాగాపురం నుంచే కదా నేను వచ్చింది. ఏమంటున్నా? నాగాపురం ఎక్స్కర్షన్ కి వచ్చానని చెప్తున్నా. సార్ నాకు ఆశ. ఏంటి? అందరి బొమ్మలు మీరు వేస్తారు, మీ బొమ్మను నేను వేయనా? ఏమిటి? నువ్వు నా బొమ్మ వేస్తావా? వెయ్యి చూద్దాం. బొమ్మ వేశాను చూడండి.
ఏమిటిది నాకు చీర కట్టావు? నా గుండె మీద మత్తుందని నీకెలా తెలుసు? నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు. ముఖం చూస్తే ఎక్కడెక్కడ మచ్చలున్నాయో కరెక్ట్ గా చెప్పగలను. ఏమిటి పార్ట్నర్ నిట్టూర్పు విడుస్తున్నావు? ఈ నాగమణి మన చేతుల్లోంచి కదలడం లేదా? డోంట్ వరీ మోహన్, ఇవాళ నాగమణిని కొనేవాడు ఇంటర్నేషనల్ కోటీశ్వరుడు. ఈ రోజుతో మన సమస్యలన్నీ తీరిపోతాయి. రాజా, నువ్వు స్కూల్కి వెళ్ళేగా? ఎప్పుడు వచ్చేసావు? ఎప్పుడో వచ్చాను. ఎందుకు వచ్చేసావు? నా వస్తువు ఒకటి దొంగిలింపబడింది. దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. పొయ్యితో తెగులు ఇక్కడికి వచ్చి వెతికితే దొరుకుతుందా? ఏట్లో పడిన దాన్ని అక్కడే వెతికితే దొరుకుతుందా? దాని రూట్లోనే వెళ్ళి వెతకాలి, తెలుసా? అవును, ఆ వస్తువు దొరికిందా? దగ్గరలోనే ఉంది, తొందరలో దొరికిపోతుంది. మాకు టైం ఉంది, మేము వస్తాం. కరెక్ట్, మీకు పోయే టైం దగ్గర పడింది, పోండి. జీ, మనం పంపించిన స్మగ్లింగ్ గుడి సాయంకాలం చేరినట్టుగా ఇప్పుడే మెసేజ్ వచ్చింది. బాబు కచ్చా, మనం ఇంతవరకు వేల సంఖ్యలో పాముల్ని చంపి ఆ తోళ్లని ఫారిన్ కి పంపించాం. పాయిజన్ ని స్మగుళ్ళు చేశాం. పాన్కు సంబంధించిన ఒకే ఒక్క దాన్ని మాత్రం వదిలి పెట్టేశాం. కానీ ఇప్పుడు అది కూడా చెయ్యబోతున్నాం. అదేమిటి సజ్జి? ముగ్గురు కలిసి ఒక శక్తివంతమైన పాముని చంపి నాగమణిని దోచుకు వచ్చారు. దాన్ని మనకి అమ్మడానికి వస్తున్నారు. నాగమణి అయితే కోట్ల లెక్కలో ధర చెప్తారే. పిచ్చివాడా, మనం ధర ఇచ్చి కొంటే కదా డబ్బు గురించి బాధపడటానికి. ఆ ముగ్గురిని కాచి చంపి నేనే ఆ నాగమణిని అమెరికాకి తరలించి వేస్తాను. ఆ పార్టీ వచ్చింది, నువ్వు వెళ్ళి ఫ్యాక్టరీ టికెట్ తీసుకురా. అలాగే. నేను అమెరికా, మీరు యమలోకం. నాగమణిని తీసుకువచ్చారా? తీసుకొచ్చాం. ఠీక్ హై, ఠీక్ హై. నేను వెళ్ళి డబ్బు తీసుకువస్తాను. రివాల్వర్ ఇక్కడే పెట్టాను, ఎట్లా పోయింది? నాగమణి నువ్వు దోచుకోబోతున్నావా? నా నాగమణి మీద ఆశపడ్డ వాళ్ళైనా సరే ప్రాణాలతో వదిలిపెట్టండి రా. ఏంటో శబ్దం? ఏదో ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు. అంత అయోమయంగా ఉంది. ఎవరికి నాగమణి అమ్మాలనుకున్నా వాళ్ళకి ఏదో ఒక ఆప జరుగుతుంది. కారణం ఏంటో అర్థం కావటం లేదు. లెట్స్ గో. మేరీ చూస్తున్నాడు, తొందరగా డెడ్ బాడీ లాగా పడుకోవయ్యా. కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా? సరే పడుకోవయ్యా. బామా, 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 ఎక్కడ బాడీ? జాకెట్ లో ప్లేస్తున్నాను. నేను అడిగింది నీ లో బాడీ కాదు, మీ మావ డెడ్ బాడీ. తళంగు తదిగిన డై. నాన్న, నాన్న. ఏమిటి నాన్న? అవును, నీకు మావైతే నాకు నాన్నేగా. నాన్న, నాన్న. బామా, ఈ ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే, ఆ నీ మామ. వాడు చచ్చిపోయాడు. ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చింది? నేనే కాల్చాను. నువ్వు చుట్ట కాలుస్తావా? ఎప్పుడు చుట్ట కాల్చను, కొట్టినప్పుడు.
నువ్వు మందు కొడతావా? ఎప్పుడు మందు కొట్టను. మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను. నువ్వు మత్తు మాత్రలు కూడా వేసుకుంటావా? ఇప్పుడు అర్థమైందే నాకు మీ మామ ఎందుకు చచ్చిపోయాడు. నీకు ఇలాంటి దౌర్భాగ్య బలాంటి ఉన్నాయన్నమాట. ఎక్కడిది దగ్గు? నేనే సార్. ఏంటి నీ మొగ్గలా ఉందే? అప్పుడప్పుడు మగవాళ్ళ గొంతులో మాట్లాడతారు. మీరు నాన్న నాన్న ఏమిటిది? 7 నోట్లోంచి పొగొస్తోంది. అది మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇంజిన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా. అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడు ప్రేమ బయటికి వస్తుంది. పాపం దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవడం అంటే ఇదేనేమో. అయ్యయ్యో ఒట్టి చావు గిరాకిలా ఉన్నాడే. వచ్చావా పని చూశావా మాల వేసేసి పోదామా అనుకుంటా అరికట్ చెప్తున్నాడు. ఎవరో కొనుక్కుతున్నట్టుందేంటి? అదే అండి, నేనే మగవాడి గొంతులో గొణిగాను. ఓహో, అయ్యో పొరపాటు జరిగిపోయింది. ఏం పొరపాటు సార్? శవాన్ని ఉత్తరం పడుకోబెట్టారండి, దక్షిణం పడుకోబెట్టాలి కదా. అది మా ఆచారం. దక్షిణం ఉత్తరం 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 దక్షిణం. ఉత్తరం. ఏంటి శవం బోర్లా పడుకుంది? అదే అండి, శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందా అండి? అది అప్పటి నుంచి అలాగే పడుకోనుంది. మీకే మతి మరపు. ఓహో సార్, మీకు టైం అవుతలా మీరు ఆఫీస్కి వెళ్ళరా? నో. మీకు ఆఫీస్ లో ఎన్నో పనులున్నాయి సార్. ఎంత పనున్నా సరే వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్లి తగలబెట్టే వరకు వెళ్ళను. అయ్యయ్యో, నేను నన్ను తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లేరే. ఇప్పుడు ఎవరు వచ్చారో చెప్పు చెప్పు. ఇప్పుడు నేనే సార్. సార్, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి సార్. నో, నేను వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ గా ఓ మిషన్ వచ్చింది. వీడిని తీసుకెళ్లి అందులో పెడితే 5 నిమిషాల్లో బూడిదైపోతాడంతే. అయ్యయ్యో, 5 నిమిషాల్లో బూడిదా? అయ్యో, నిజంగానే చచ్చిపోయాడు. నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా? అవును, మా మావయ్య చచ్చాడని అబద్ధం చెప్పాను. నాకు అసలు మావయ్యలే లేరు. మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా, వేరే దారి లేక వీడిని శవంలా నటించమన్నాను. మీరు కాల్ చేస్తానన్న మాట విని అదిపడి చచ్చిపోయాడు. అయ్యో, అసలే వీక్ బాడీ డెడ్ బాడీ అయిపోయాడే. ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మన ఇద్దరిని బొక్కలో పెట్టేస్తారు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎవరికి తెలియకుండా ఈ డెడ్ బాడీని బయటపడాలి. నేను నీకు ఐడియా చెప్తాను కదా. మనుషులు నన్ను మర్చిపోయారు, కానీ నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావు. శంకర్, ఈ రోజు నువ్వు లీవ్ పెట్టలేదా? ఎందుకు? ఈ రోజు పౌర్ణమి కదా. ఈ రోజు పౌర్ణమా? సంఖ్యలు వేయవలసిన అవసరం లేదు. సంఖ్యలు వేయకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసు. ఈ అమ్మాయికి ఇలా పిచ్చి పట్టడానికి కారణం ఏమిటో, దాన్ని ఎలా గుణపరచాలో అదంతా నాకు తెలుసు. స్కూల్లో నాగాపురం గురించి చెప్పావు. అక్కడ జరిగిన సంఘటన గుర్తుకొచ్చేట్టు మాట్లాడావు. ఇప్పుడు అంతా తెలిసి అంటున్నావు. అసలు ఎందుకే నువ్వెవరు? నేనా? నటరాజు హార నటరాజు
భక్తురాల్ని వెతుక్కుంటూ వచ్చాను నాయన. భక్తుల్ని మాత్రమే కాదు, పాపాత్ముల్ని కూడా వెతుక్కుంటూ వచ్చాను. రాజా, ఏమిటి నువ్వు చెప్పేది? నా రక్తాన్ని చిందించి చంపిన హంతకుల్ని ప్రతీకారం తీర్చుకుంటాను. నా నాగమణిని సొంతం చేసుకుంటాను. గాయత్రి, వస్తున్నానండి, మీకే పాలు కలుపుతున్నాను. అమ్మా, ఎవరికి పాలు తీసుకెళ్తున్నావు? డాడీకి రాజా. నాకివ్వమ్మా, నేను తీసుకెళ్ళి ఇస్తాను. తీసుకెళ్ళు. విషయం కలిసిన ఈ పాలనిస్తాను. నా మొదటి విరోధిని అంతం చేస్తాను. రాజా, ఏమండి పాలగా పిల్లకరేచా? అది పర్వాలేదు. పాప నాన్న కోసం ఆశగా తీసుకొచ్చినట్టున్నావు. నీ ఆశ సగంలోనే నిరాశ అయిపోయింది. డోంట్ వరీ. చాలండి, శవాన్ని పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి. వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు. ఇలాగే తీసుకెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం. అందుకే కొంచెం మేకప్ చేసామనుకో, మనకి సేఫ్టీ, సులభంగా కాల్ చేసి రావచ్చు. ఎత్తు, పట్టుగా పట్టుగా దాన్ని పట్టుగా. ఏమండి, ఇప్పుడు మన ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నాము? తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి. కొట్టానంటనా? పదండి పదండి. దరిద్ర ప్రభుత్వం, వీడు చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు. వీళ్ళు ఎలాగైనా వదిలించుకోవాలి భామా. అమ్మా, అయ్యో సార్ సార్ సార్, ఈసారైనా పని ఇప్పిస్తారా? ఇప్పుడు పని కావాలి నీకు. ఇప్పుడు పని కావాలి నీకు. సార్, ఎవరు సార్ వీరు? వీడా? దీని మామ. నోరు తెరిచింది తెరిచినట్టే ఉంది. ఇది నోరు కాదురా, అలీబాబా గుహ. నిద్రపోవటానికి ఆవలించాడు, అలాగే స్టక్అప్ అయిపోయింది. ఓ మంచి డాక్టర్కి చూపించచ్చు కదా. ఎందుకు చూపించలేదయ్యా? మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెక్డోవల్ ఫుల్ డే చెకప్ చేశాడు. జానక్ష హాఫ్ డే చెకప్ చేశాడు. నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు. అయినా లాభం లేకపోయింది. విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి 2 ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజ్ చేసి చెప్పాడు. మీరు చెప్పే డాక్టర్ల పేరు ఉంటే మొత్తగా ఉంది. ఇంతమంది చేస్తే మొత్తం ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుందిరా. కబురు పెడతాను. ఇలా తగులుకున్నా రాజా, ఏమిటో ఒళ్ళంతా ఈ గాయాలు? గద్దె రక్కిందమ్మా. గద్దె రక్కిందా? అవునండి, రాజా గ్రౌండ్ లో ఆడుకుంటున్నాడు.
ఆ గద్ద ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో భయంకరంగా అక్కడ మొదలెట్టింది. అయ్యో. ఆ సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. తీసుకెళ్లి వెంటనే మందు రాయండి. కమాన్ కమాన్. మీరు నేను డ్రాయింగ్ మాస్టర్ని. రాజాని ఇంట్లో వదిలి వెళ్ళడానికి వచ్చాను. ఐసి అవును శాంతి, నేను చూసిన మనిషి నాగరాజుని చంపి నాగమణి దోచుకున్న ముగ్గురులో ఒకళ్ళలాగే ఉన్నాడు. ఎవరు? రాజా వాళ్ళ నాన్న. చూడటానికి జెంటిల్మెన్ లా ఉన్నాడు. ఆయన కాదా అని డౌట్ గా ఉంది. బ్రోని 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 ఈ ఫోటో ఎందుకు తెచ్చా? ఏమిటండి? నా అనుమానమే నిజమైన శాంతి. ఆ రోజు జీప్ లో తప్పించుకుంది రాజా వాళ్ళ నాన్నే. ఓరి పాపాత్ముడా, అతనిపై పగ తీర్చుకోవాలని నాగరాజు రాజాదేహంలో నాకు చాలా ఇష్టం. గుడ్. నేను కళ్ళ గంటలు కట్టుకుంటాను. మనం దాగుడు మూతలాట ఆడుకుందాం. రాజా నువ్వు పోయి దాక్కో. రెడీ. రాజా నువ్వెక్కడున్నా సరే నిన్ను పట్టుకోకుండా వదలను. ఈ తెనాలి రాముడికి మదం పట్టిందమ్మా. కావాలని నన్ను నెట్టేసిందమ్మా. తప్పు చేసిన తలకపైగా ఏడుస్తున్నావా? నిన్నొక విఘ్నేశ్వర శక్తిగా అభిమానించి పెంచాను. కానీ నా బిడ్డ నాశనానికే నువ్వు తాపరిస్తా అనుకోలేదు. నువ్వు రారా. ఏమిట్రా, దెబ్బలు కొట్టించిన వాడే వచ్చి మందు రాస్తున్నాడేం చూస్తున్నావా? నువ్వు విఘ్నేశ్వర శక్తివి, నేనే నాగశక్తిని. మనం అన్న తమ్ముళ్ళమే కదా, అనుబంధం ఉండదా? పాపం చేసిన వాళ్ళని పగ తీర్చుకునవే కదా ధర్మం. దానికి నువ్వు అడ్డుపడవచ్చా? నాకు తోడుగా ఉండవలసిన నువ్వే శత్రువుగా మారచ్చా? దయచేసి నా దారికి అడ్డు రావద్దు. విరోధికి సహాయం చేసి తప్పు చేయొద్దు. అమ్మను చేసి ప్రాణము పోసి ఎవడి పోలీసు వస్తున్నాడు. అయ్యో ఇప్పుడు ఎలాగా? నీ దగ్గర చుట్టుందా? లేవు, ఉన్నవన్నీ కాల్చేస్తాడు. ఆ దగ్గర సిగరెట్ ఉందిలే. ఎవరైనా మా మావయ్య శ్మశానం చూడాలని ఆశపడ్డాడు, తీసుకువెళ్తున్నావు. ఆపండి. నేనేమన్నా అమ్మాయికుండా అనుకున్నారా? నన్ను ఎవరు మోసం చేయలేరు. నాకు నిజం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అవును. నోట్లో సిగరెట్ పెట్టారు, వెలిగించడం తెలీదా? నేను వెలిగిస్తాను.
మాత్రంగా తీసుకోండి. ఆహా, నెక్స్ట్ డేజీ వీడే. అమ్మో, ఈ పక్కోడు బండెట్టే వాళ్ళ బరువు మామా, సూపర్ ఐడియా వచ్చింది. అటు చూడు, సరిగ్గా వీడి సైజులో ఉన్న దిష్టి బొమ్మ. వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు దులిపేసుకుందాం. బ్రహ్మాండమైన ఐడియా సార్. అయ్యయ్యో, ఏమైందండి? దిష్టి బొమ్మ అనుకుంటే అది శవమేనే. అవును సార్, ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మన శవాన్ని మనమే తీసుకుని వెళ్దాం, లేకపోతే ఇద్దరిని మనమే చంపాలనుకుని పోలీసులు బొక్కలో పెడతారు. అదా తప్పుతుందా? పదండి. ఆ నాగరిని నమ్మితే కొన్ని కోట్ల షేర్ వస్తుంది. అది తీసుకుని ఫారిన్ లో సెటిల్ అవుదాం అనుకున్నాను. నాకెందుకో ఆ మోహన్ మీదే సందేహంగా ఉంది. వాడే మణి నమ్మకుండా కుట్ర చేస్తున్నాడు, మనల్ని మోసం చేస్తున్నాడు అనుకుంటాను. వాడు మనల్ని మోసం చేయడానికి ముందే వాడి దగ్గర ఉన్న నాగమణిని మనం దక్కించుకోవాలి. డోంట్ వరీ, దానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. హలో మోహన్, అనవసరంగా నీ పెళ్ళాన్ని వెతుకుతూ ఇల్లంతా గాలించాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పుడు నా పక్కనే ఉంది. నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడాలనుకుంటే ఆ నాగమణ్ణి మర్యాదగా తీసుకెళ్లి రుద్రకిచ్చే. ఏమిటి కొత్త కదా? ఆ నాగమణి మన ముగ్గురికి సొంతం. మర్యాదగా నేను చెప్పింది చెయ్యి, లేదా నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడలేవు. కావాలంటే నీ ఇంట్లోని టీవీ ఆన్ చేసి చూడు, నీ భార్య స్థితిలో ఉందో నీకే తెలుస్తుంది. నీ మొగుడు నిన్ను టీవీలో చూస్తున్నాడు. నిన్ను నేను ఎలా హింస పెడుతున్నానో వాడికి తెలియాలిగా. తొందరపడకు మోహన్, చూసావా నీ భార్య స్థితి ఎలా ఉంది? నీ నాగశక్తిని నా దగ్గర చూపిస్తున్నావా? ఈ గరుడ శక్తి నా దగ్గర ఉన్నంత వరకు ఆ యముడు కూడా నన్నేమీ చేయలేడు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఏంటమ్మా దేవుడు సాక్షిగా అడుగుతున్నాను, నిజం చెప్పు, నువ్వెవరు?
రాజా రూపంలో నేను రాజావి, కానీ నీలో ఉన్న శక్తి నాగశక్తి. పుట్టులో ఉండవలసిన నువ్వు నా బిడ్డ దేహంలో ఉండడానికి కారణం ఏంటి? నా శిరస్సు మీద ఉండాల్సిన నాగమణి నీ భర్త చేతుల్లో ఉంది, అదొక్కటే కారణం. ఒకటికైనా ముగించాను, ఇక మిగిలిన వాళ్ళని కూడా అంతం చేస్తాను. తెనాలిరామ్, నువ్వు మాట్లాడకపోయినా రాజా ఒక పామని ఎన్నోసార్లు నాకు చెప్పడానికి ప్రయత్నం చేశావు. నేనే అది అర్థం చేసుకోలేకపోయాను. ఏం చేయగలం? కట్టుకున్న మొగుడు ఒక హిరణ్యకశిపుడుగా ఉంటాడని, కన్న బిడ్డ ఒక ప్రహ్లాదుడుగా ఉంటాడని నేను కళ్ళ కూడా అనుకోలేదే. పగబట్టిన పాము పిల్లాడి రూపంలో వచ్చిందని చెప్పి నా భర్తను ఎలాగైనా కాపాడాలని చూస్తున్నాను, కానీ దానివల్ల రాజా ప్రాణానికి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని భయంగా ఉంది. నిజం తెలుసుకోవచ్చు కానీ రహస్యాన్ని మాత్రం తెలుసుకోనేకూడదు. అయితే నువ్వు ఇక్కడికి వచ్చావు? అది అలా ఉంచండి. ఆ రంజిత్ ఏదో నాగమణి అని చెప్పాడే, ఏమిటో విషయం? ప్లీజ్ అది మాత్రం అడుగుతావు, అది నా పర్సనల్ మ్యాటర్. సరే, నువ్వు ఆ రంజిత్ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నావు? రాజా వచ్చి కాపాడాడు. మన రాజానా? కాదు, నాగరాజు. అమ్మయ్యా, ఎట్లాగో శవాన్ని పూడ్చిపెట్టేశాను. అబ్బా, ఏమండి డెడ్ బాడీ ఇక్కడే ఉంది. అయితే నేను పూడ్చింది ఎవరిని? నా మేనేజర్ గారు. మేనేజర్ గారు, అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు. అయ్యో, ఆ పక్కండి అనుకుని మిమ్మల్ని పూర్తి చేశానే. నీ వేసే బెట్కి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో. మేనేజర్ గారు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మేనేజర్ గారు. అమ్మా, బతుకుండగానే పూడ్చిపెట్టావు కదే. నన్ను క్షమించండి సార్, అంతా ఈ వ్యధ వల్ల వచ్చి పడింది. చచ్చి కూడా సాధిస్తున్నాడే. వీడిని కాల్చవద్దు, పూడ్చవద్దు, కొట్టి 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 చంపుతాను. చెయ్యి ఈ చెప్తా. నిన్ను 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 మళ్ళీ బతికేవా? ఏంటా నవ్వు? నేను ఏ లోకంలో ఉన్నాను? భూలోకంలోనే ఉన్నావు. రే, అప్పుడు షాట్ తో కమాల్ తెచ్చావు, ఇప్పుడు టపటమా టపటమా కొట్ట కమామలు తెచ్చావురా. ఆ తెనాలి రాముడు బాధగా తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావు. బాబు, నన్ను వదిలేయండి, నన్ను వదిలిపెట్టండి. బతుకుంటే మనుషులకైనా తినొచ్చు. వాడు మనల్ని వదిలిపెట్టినా నేను నిన్ను వదలను బాబా. మిస్టర్ మోహన్, నాగమణి నమ్ముతానని నేను మాటిచ్చింది నిజమే, కానీ ఆ డీలింగ్ పూర్తయ్యే లోపల మనలో ఎవరో మన పార్ట్నర్ రంజిత్ ని చంపేశారు. స్టాప్ ఇట్. నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టున్నావు. నేను మీలాగా ఐఎస్ఐ ముద్ర వేయించుకుని దుర్మార్గుని కాదు, మీకు ద్రోహం చేయాలి ఆలోచన నాకు లేదు. అదే నిజమైతే మీరే నాగమణి నమ్మి నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చేయండి. నీకు కావాల్సిన డబ్బేగా, ఇంకో 10 రోజుల్లోగా సెటిల్ చేస్తాను. వచ్చే శివరాత్రిలోగా అన్ని చూపిస్తాను. ఇట్స్ ఎ ప్రామిస్. రాజా, నీ భర్త శివరాత్రిలోగా నాగమణి నమ్ముతాడా? అంతవరకు వారి ప్రాణాలతో ఉంటాడా? శివరాత్రిలోగా ఆ పాపత్తుల మీద పడి తెచ్చుకుంటాను. గుడికి నాగమణిని తీసుకెళ్తాను. శివరాత్రి నాడు శివుడికి పూజ చేస్తాను. ఇది సత్యం. నీకు దీర్ఘాయుషు, కానీ నీ మాంగళ్యానికి అల్పాయుషు. నేరుగా నీ భర్త కథ ముగిస్తాను.
అమ్మా, నీకు చందనం పూశాను, పసుపు రాశాను, పాలతో పన్నీటితో అభిషేకం చేసి నిన్ను సంతోషపరిచాను. కానీ ఈ రోజు నిన్ను ఉద్రేకపరచబోతున్నాను. నూరిన మిరపకారం పూసి నిన్ను ఆవేశింపచేస్తున్నాను. చల్లబడిన నీ దేహం నిప్పుల్లా ఉడికిపోవాలి. పువ్వుల్లా కనిపించే నీ కళ్ళు అగ్నికణాల్లా మారిపోవాలి. శాంతమూర్తివైన నువ్వు దుర్గాదేవిగా మారిపోవాలి. పగ తీర్చుకోవడానికి వచ్చిన ఆ పావు నా భర్తని సమీపించకుండా నువ్వే ఆపాలి. నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. అందుకోసమే ఇలాంటి ఘోరాన్ని చేస్తున్నాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని హత్య చేస్తాను. తల్లి పరాశక్తి, నా భర్త చేసిన తప్పుకి తగిన శిక్ష విధించావు. అదే సమయంలో పగబట్టొచ్చిన ఆ పావు ఆయన్ని సమీపించకుండా ఆపావమ్మా, ఆపావు.
ఉన్నప్పుడు పాప పుణ్యాల గురించి ఆలోచించడంలో అర్థమే లేదు. ఇప్పుడే వెళ్తాను, ఈ నాగశక్తి ఏమిటో నిరూపిస్తాను. ఆ అమ్మవారిని సంహరిస్తాను, గుడిని నేలమట్టం చేస్తాను, ఊరిని నాశనం చేస్తాను. నా మాట లేదురా, అంత పని చేయదురా రాజా. రాజా రాజా వద్దురా. రాజా రాజా ఇదిగో పాలు తాగు. ఇది నేను శత్రువుగా ఇవ్వడం లేదు, తల్లిగా ఇస్తున్నాను, తాగు. నీ కోపం ఇప్పుడు తీరిందా? నాకెప్పుడూ నీ మీద కోపం లేదు. నా కోపం అంతా నీ మొగుడి మీదే. నా మీద నీకు కోపం లేదు కదా, అయితే ఈ తల్లికి ఒక వరం ఇస్తావా? నీకోసం నేనేమైనా చేస్తాను. మాట తప్పవుగా? నాకు నాలుకలే రెండు, మాట ఎప్పుడు ఒకటే. కోరుకో, ఏం కావాలో. ఏ స్త్రీ అయినా సుమంగళిగా కావాలనే కోరుకుంటుంది. దయచేసి నాకు వరం ఇవ్వు. అలా అంటే నా మెడలో మాంగళ్యం ఉన్నంత వరకు నా భర్త నువ్వు చంపకూడదు. ప్రమాణం చెయ్యి. చెయ్యి. అంతరంగా నన్ను ఇరికించేశావు కదూ. సరే, నీ మెడలో మాంగళ్యం ఉన్నంత వరకు నీ భర్తని నేను చంపను. ఇది సత్యం. అమ్మా, నన్ను అనుగ్రహించి నువ్వు వేసిన ముత్యాల్ని నువ్వే తీసుకున్నావు తల్లి. నువ్వు భక్తుల హృదయాల్లో మాత్రమే కాదు, భగవంతుల రూపాల్లో కూడా ఉన్నావు. నీ శక్తి ఏమిటో తెలుసుకోలేక అపరాధం చేశాను. నన్ను క్షమించు, క్షమించు. నారాజా, నీ దగ్గర దోచుకున్న నాగమణ్ణి ఇప్పుడు తీసుకొచ్చి నీ గుడిలో అప్పచెప్పేస్తానయ్యా, అప్పచెప్పేస్తాను.
ఆగు. మర్యాదగా ఆ నాగమణిని నాకిచ్చే. ఈ నాగమణి ఆ నాగదేవతకి సొంతం. ఆ నాగదేవత ముఖ్యమో లేక నీ ఇంటి దేవత ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో. ఏంటో బాగుడు? అక్కడ చూడు. సరే, నీ మెళ్ళ మాంగళ్యం ఉన్నంత వరకు నీ భర్త నేను చంపను. ఇది సత్యం. ఇంతవరకు నేను ఇచ్చిన మాట కాపాడుకున్నాను. ఇప్పుడు తాళి నీ మెళ్ళో లేదు, నా చేతిలో ఉంది. రాజా, నీ కళ్ళెత్తితే నీ మొగుడిని చంపబోతున్నాను. ఈ తాళి నా మెళ్ళ కట్టండి, త్వరగా కట్టండి.
నాగరాజా, నిన్ను చంపినిద్దరిని నువ్వు పగ తీర్చుకున్నావు. ఈయన హంతకులకు తోడుగా ఉన్నాడే తప్ప హంతకుడు కాదు. ఈయన మీద నువ్వు పగ తీర్చుకోకూడదు. ఒక భక్తురాలైనా ఈమె పసుపు కుంకాలు నాశనం కావడానికి నువ్వు కారణం కావచ్చా? కేవలం డబ్బు కోసం చెయ్యకూడని పాపం చేశాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ నాగమణిని నీకే అప్పగిస్తున్నావు, తీసుకో. నాకు మాంగళ్య భిక్ష పెట్టవయ్యా. నాగరాజా, ఇదిగో నీ నాగమణి. తీసుకో. రాజా